సయ్యారా అని కొత్త హిందీ సినిమా నిన్న శుక్రవారం జూలై 18న థియేటర్స్ రిలీజ్ అయింది. నాకు ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఈ పేరుతో ఒక సినిమా ఉందని కానీ యాక్టర్లు ఎవరనేది అసలు ఏమీ తెలియదు. ఈరోజు శనివారం చూసాను నేను. అంటే నిన్న ఈ సినిమాకు కలెక్షన్స్ బాగా వచ్చాయి. 25 కోట్లు వచ్చింది ఈ సినిమాకు. అంటే కొత్త హీరో సినిమాకు, అంటే ఎవరు ఊరు పేరు తెలియని సినిమాకు ఇంత కలెక్షన్స్ ఏంట్రా బాబు అని చూస్తే సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే ఉంది. ఎక్కడ చూసినా సయ్యారా గురించే. ఎంక్వైరీ చేస్తే ఈ సినిమా డైరెక్టర్ మోహిత్ సూరి పేరు తెలుసు నాకు. గత 20 ఏళ్ళుగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. మేజర్గా మర్డర్ 2, ఆష్కీ 2 సినిమాలతో బాగా పాపులర్ అయ్యాడు హీరో. నాకు ఆష్కీ 2 కూడా చాలా ఇష్టము. అలాగే ఏక్ విలన్ రిటర్న్స్ ఇలాంటి సినిమాలు చేశాడు. కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. బట్ మోహిత్ సూరి పేరు తెలుసు నాకు. సో ఈరోజు చూశాను. ఇక హీరో వచ్చేసి కొత్త అబ్బాయి. నేను అంటే రీసెర్చ్ చేసినప్పుడు పేరు చూసి అహానా పాండే అంటే మన అనన్య పాండే వాళ్ళ సిస్టర్ ఏమో అనుకున్న హీరోయిన్. బట్ యాక్చువల్లీ హీరో పేరు అహాన్ పాండే. అబ్బాయి పేరు పాండే. మన అనన్య పాండేకి కజిన్ అవుతాడు. అంటే మన చంకీ పాండే అక్క కొడుకు అంట. అంటే మన అనన్య పాండేకి బావ వరుస అవుతాడు. అతను హీరోయిన్ వచ్చేసి అనీతి పెడ్డ. ఆ అమ్మాయి ఏదో 2 వెబ్ సిరీస్ కాదు, ఓటీటీ సినిమాలు చేసింది. ఒకటి కాజోల్తో ఒక సినిమా అమెజాన్ ప్రైమ్లో లాస్ట్ ఇయర్ వచ్చింది. ఆ సినిమా చూశాను నేను. అమ్మాయి ఫేస్ గుర్తులేదు. ఇంకోటి ఏదో సినిమా చేసింది ఓటీటీలోనే హీరోయిన్గా. వీళ్ళిద్దరే కొత్త వాళ్ళు. ఇక సినిమా చూస్తే ఇంకా సినిమా బాగుంది, రివ్యూస్ బాగా వచ్చాయి అండ్ కలెక్షన్స్ బాగున్నాయి అని చూస్తే ఈరోజు శనివారం చూశాను నేను. కేవలం క్రేజ్ మీద చూశాను. నాకు అసలు ఏమీ తెలియదు. ఒక డైరెక్టర్ పేరు కూడా తెలుసు, మోహిత్ సూరి అనేసి. సినిమా చూస్తే స్టార్టింగ్లో మనకు ప్రజెంట్ టైంలో జరిగినట్టు చూపిస్తారు. స్టార్టింగ్లో హీరోయిన్కి ఏదో చిన్న ప్రాబ్లం ఉన్నట్టు చూపిస్తారు స్టార్టింగ్లో. ఆ తర్వాత హీరో ఇంట్రడక్షన్ కొద్దిగా బాగా ఉంది, స్టైలిష్గా. అంటే ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టుగా ట్రెండీగా ఉన్నాడు హీరో చాలా అందంగా ఉన్నాడు హీరో. కొన్ని యాంగిల్స్లో మన యంగ్ రణబీర్ కపూర్ లాగా కనపడ్డాడు హీరో. ఇక హీరోయిన్ పరిచయము, వాళ్ళ ప్రేమ, అదంతా ఫస్ట్ హాఫ్లో చకచక వెళ్ళిపోయింది. దానికి తోడు పాటలు మెయిన్. ఈ మోహిత్ సూరి డైరెక్షన్లో వచ్చే సినిమాలో పాటలు బాగుంటాయి. ఎస్పెషల్లీ ఆష్కీ 2 కానీ ఆష్కీ 2నే చెప్పుకోవాలంటే పాటల వల్లే హిట్ అయింది అనుకోవాలి సినిమా. ఇది జనాలు అంతగా ఎగబడి చూస్తున్నారు, కాలేజీ పిల్లలు లవర్స్ అంటే ఆ పాటల వల్లే. 7 మ్యూజిక్ డైరెక్టర్ 7 పాటలు ఉంటే 7 పాటలు ఒక్కొక్క పాట ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ చేయించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మళ్ళీ వేరే వాళ్ళు, ఎవరో ఇంగ్లీష్ పేరు ఉంది ఏదో. ఇక ఫస్ట్ హాఫ్ మాత్రం చక వెళ్ళిపోయింది. అంటే మంచిగా అనిపించింది, ఎస్పెషల్ ఆ సాంగ్స్ వల్ల నాకు. హీరోయిన్ ఇంట్రడక్షన్, తర్వాత హీరో ఇంట్రడక్షన్, వాళ్ళిద్దరు కలవడము, వాళ్ళ లవ్ స్టోరీ, ఇదంతా బాగా వెళ్ళింది సినిమా. ఒక గంట పాటు. ఆ తర్వాత ఇంటర్వెల్ ముందు అంటే 1:10 ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ ముందు మనకు ఒక చిన్న ట్విస్ట్ లాంటిది. అంటే హీరోయిన్ సైడ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు చూపిస్తారు. ఇక అంతే. ఫస్ట్ హాఫ్ బాగుంది, మంచిగా ఉంది. 2-3 పాటలు ఉన్నాయి, మంచిగా అనిపించింది నాకు. ఎస్పెషల్లీ హీరో నచ్చాడు నాకు. హీరోయిన్ కొద్దిగా క్యూట్గా ఉంది, హోమ్లీగా ఉంది అమ్మాయి. మనకు సేమ్ కొద్దిగా శాలిని పాండే లాగా అనిపించింది, అర్జున్ రెడ్డి శాలిని పాండే లాగా. ప్రజెంటేషన్ బాగా ఉంది సినిమాలో. మెయిన్ డైరెక్టర్ ప్రజెంట్ చేసిన విధానం నచ్చింది నాకు. అందుకే జనాలు అంతగా విరగబడి చూస్తున్నారు అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో స్టార్టింగ్లో అంటే కొద్దిగా గాడి తప్పింది సినిమా. ఎందుకంటే హీరోయిన్ సైడ్ నుంచి వచ్చిన ప్రాబ్లం ఏదైతే ఉందో, ఇంకా అది ఎన్నోసార్లు చూసిందే కదా. ఇంకా మామూలుగా లవ్ స్టోరీలో, ఇప్పుడు లవ్ స్టోరీ అన్నాక ఒకటి డబ్బు ప్రాబ్లం అన్నా ఉండాలి, లేదా కులమన్నా ఉండాలి. అవేం లేదంటే ఇంకా మనం చాలా సినిమాల్లో చూసిన ప్రాబ్లమే పెట్టారు. ఆ తర్వాత ఒక సీన్ ఉంది ఇంటర్వెల్ సెకండ్ హాఫ్లో, హీరోయిన్ కోసం రావడము. అది ఆ షాట్ ఎక్కడ వస్తుందంటే హీరో ఫ్లైట్ ఎక్కబోయి హీరోయిన్ కోసం పరిగెత్తుకుంటూ రావడం. ఆ షాట్ నాకు బాగా నచ్చింది. అక్కడ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన సయ్యారా టైటిల్ ట్రాక్ కానీ ఆ ప్రజెంటేషన్ కానీ నచ్చింది. ఇక తర్వాత ఇక అయిపోయింది కదా సినిమా. హీరోయిన్ కలిసిపోయారు, అంత సుఖాంతమే కదా అనుకుంటాం. బట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు దాన్ని. హీరోయిన్కి ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో దానివల్ల ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. ఇక అదంతా కొంచెం ఇంకా కన్విన్స్ అయిన వాళ్ళు కన్విన్స్ అవుతారు, కన్విన్స్ కాని వాళ్ళు ఇదేంటి లాజిక్ అనుకోవచ్చు కొద్దిగా. నాకైతే గజిని సినిమా గుర్తొచ్చింది నాకు. ఈ సినిమా సెకండ్ హాఫ్ చూస్తుంటే గజిని సినిమానే గుర్తొచ్చింది. గజినీలో రివెంజ్ అయితే ఇది ప్రేమ, అంతే తేడా. ఇక అలాగే ప్రీ క్లైమాక్స్లో ఒక మంచి పాట పెట్టుకున్నారు, టైటిల్ ట్రాక్. ఆ పాట బాగుంది. ఇంకా అంతే క్లైమాక్స్. సో 1:14 ఫస్ట్ హాఫ్, 1:17 సెకండ్ హాఫ్, 2 గంటల 22 నిమిషాలు, 7 పాటలు. బాగుంది. అంటే
పాజిటివ్ నోట్తో చూశాను సినిమా. పాజిటివ్గానే నచ్చింది, పర్లేదు, ఓకే. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ నాకు బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ ఓకే, ఇంకా కొద్దిగా లాజిక్లు మిస్ అయ్యాయి, పడుతూ లేచి వెళ్ళింది. సో నా రేటింగ్ వచ్చేసి 2 ఇవ్వాలా 3 ఇవ్వాలా డైలమాలో ఉన్నాను నేను. 2 అంటే ఓకే, 3 అంటే గుడ్. బట్ ఓకే, నాకైతే బోర్ కొట్టలేదు కానీ, బట్ స్టిల్ ఐ విల్ గో విత్ 2 out of 5 ఓకే అంటాను. మస్ట్ వాచ్ అంటే మస్ట్ వాచ్ అయితే కాదు, నేను చూశాను, ఫ్యామిలీకి అయితే చూపాను. ఫ్రెండ్స్ అడిగితే ఓకే, ఇంకా మీకు మనకు అప్పుడప్పుడు ఆషికీ, చిన్నప్పుడు ఆషికీలో పాటలు లేదా ఆషికీ 2లో పాటలు, ఇలా మోహిత్ సూరి డైరెక్షన్లో పాటల కోసం చూస్తా అంటే, నాకు హిందీలో మనకు రణబీర్ కపూర్ రాక్ స్టార్ మూవీ ఉంది, అలా పాటల వల్లే సినిమా బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా ఇలా, సో పాటల కోసం చూస్తాను. లవ్ స్టోరీ, న్యూ ఏజ్ లవ్ స్టోరీ అంటే చూడొచ్చు ఒకసారి. బట్ నాకు కొన్ని నచ్చని విషయాలు ఉన్నాయి ఈ సినిమాలో. ఏదంటే మెయిన్ హీరో బాగున్నాడు కానీ హీరోకి పెట్టిన పేరు ఏదైతే ఉందో క్రిష్ అని పెట్టారు. క్రిష్ వరకు ఓకే కానీ క్రిష్ కపూర్ అని స్ట్రెస్ చేయడం నాకు నచ్చలేదు, కులాన్ని తీసుకురావడము. అలాగే హీరోయిన్ వాణి అని పెట్టారు, ఒక బాగుంది. కానీ వాణి బొత్రానో ఏదో ఉంది, కులం అవసరం లేదు అక్కడ స్ట్రెస్ చేయాల్సిన అవసరం. ఇంకోటి ఏంటంటే వాంటెడ్గా పెట్టారా అనిపించింది. విలన్గా చేసిన అతనికి సౌత్ ఇండియన్ అయ్యర్ అని పెట్టారు, మహేష్ అయ్యర్ అని పెట్టారు, కావాలని పెట్టారనిపించింది నాకు. అయ్యర్ అవసరం లేదు, జస్ట్ మహేష్ అని పెట్టిండొచ్చు. హీరోయిన్ విలన్ కులాలు పెట్టాల్సిన అవసరం లేదు. వాటి వల్ల కథకి ఏమైనా హెల్ప్ వస్తుందా అంటే ఏం లేదు. కేవలం ఇలా నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు, సౌత్ ఇండియన్స్ విలన్స్ అన్నట్టు చూపించడానికి తప్ప ఈ యశ్రాజ్ ఫిలిమ్స్ కానీ డైరెక్టర్ కానీ అది వాంటెడ్గా పెట్టారనిపించింది నాకు. ఇక ప్లస్ ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలో కొద్దిగా హీరోయిన్తో, అంటే హీరోయిన్ చాలా హోమ్లీగా ఉంది, అలాంటి అమ్మాయి బికినీలో కనబడితే నచ్చదు. ఆ బికినీ షార్ట్స్ అనవసరం అనిపించింది. అలాగే హీరోయిన్ మధ్య లవ్ మేకింగ్, లిప్ లాక్స్, బెడ్రూమ్ సీన్స్ ఇవన్నీ ఇంకా అవసరం లేదు ఈ సినిమాకు. ఎందుకంటే మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలో ఇలాంటి సీన్లు పెట్టడం వల్ల ఆ ఫీల్ పోతుంది, నాకైతే అదే అనిపించింది. సో ఇలాంటి కొన్ని మైనస్లు ఉన్నాయి. ఇక లాజిక్లు సెకండ్ హాఫ్లో కొద్దిగా మిస్ అయ్యాయి. అదే గజనీ లాంటి స్టోరీ పెట్టుకున్నప్పుడు కొన్ని లాజిక్లు మిస్ అవుతాయి. హీరోయిన్ అందరినీ మర్చిపోతుంది, ప్లస్ బట్ ఫ్లాష్ బ్యాక్ మాత్రం అంటే ఇంకో విలన్ని మాత్రం గుర్తుపెట్టుకుంటుంది అనేవి కొంచెం కన్విన్సింగ్గా రాసుకున్నారేమో అనిపిస్తుంది. సో ఇలాంటివి ఉన్నాయి. బట్ అయినా కానీ ఓవరాల్గా చూసుకుంటే ఓకే అనిపించింది నాకు సినిమా. నా రేటింగ్ వచ్చి 2 out of 5. ఫస్ట్ హాఫ్ మాత్రం నో కంప్లైంట్స్, సెకండ్ హాఫ్లో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి నాకు. బట్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయింది, జనాలు విరగబడి చూస్తున్నారు, ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో. మేబీ ఆ సాంగ్స్ వల్ల, చాలా రోజుల తర్వాత మంచి లవ్ స్టోరీ రావడం వల్ల. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా సనం తెరీ కసం అని ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాలో ఎరగబడి చూశారు జనాలు. సో జనాలు ఇలాంటి సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు అనిపించింది. అంటే హిట్ సినిమాలు అవుతున్నాయి హిందీలో కూడా, కమర్షియల్ సినిమాలు అలాంటివి, కానీ బట్ ఇలాంటి సినిమాలకి, అంటే స్టార్ కాస్ట్ లేని సినిమాలకి ఇంత అప్లాజ్ రావడం అనేది మంచి విషయమే. అది ఈ సయ్యారా అంటే సయ్యా ప్లస్ తారా. సయ్యా అంటే లవరు, తారా అంటే నక్షత్రం. అంటే మంచి, అంటే సినిమాలో జస్టిఫికేషన్ ఇచ్చారు ఆ టైటిల్కి, ఆ పాటకి. ఓకే, సో అందరికీ కాదు ఈ సినిమా, ఎవరైనా లవ్లో ఉండేవాళ్ళు, 20 to 25 ఏజ్ గ్రూప్ వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు. ఇక మిగతా వాళ్ళు ఓటీటీలో వస్తే చూసుకోండి. నా రేటింగ్ వచ్చి 2 out of 5. ఓకే, బట్ సినిమా అయితే జనాలు విరగబడి చూస్తున్నారు, బ్లాక్ బస్టర్ హిట్ అయింది, కలెక్షన్స్ బాగా ఉన్నాయి ఈ సినిమాకు. ఓకే, బాయ్.